ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గాలతో పాటు అన్ని నియోజకవర్గాలతో పాటు రోడ్లు మరామత్తు కోసం రోడ్లు పాడైనటువంటి రోడ్లని బాగు చేయాలని చెప్పేసి గత 6 మాసాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ పిలుపు మేరకు అనేక దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిరసన తెలియజేసినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రులు 3 ప్రధానమైన మంత్రులు ఇక్కడ ఉన్న జిల్లా ఉన్నతాధికారులు కూడా ఎక్కడ కూడా సీమ కొట్టినటువంటి కనపడుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, అయ్యా ఈ గిరిజన ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో ఇంత ఇసుక దోపిడీ జరుగుతుంది. 14 రీచుల నుంచి చర్ల మండలంలో నిత్యం ప్రభుత్వానికి వందలాది లారీలు ఇసుకెళ్తూ కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఆదాయానికి సంబంధించినటువంటి సీనరేజ్ ఎక్కడ, ఈ ప్రాంతం సంబంధించినటువంటి సీనరేజ్ డబ్బులు మీరు ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? వడంగల్ తీసుకెళ్తున్నారా, పాలేరు తీసుకెళ్తున్నారా, ఖమ్మం తీసుకెళ్తున్నారా, మధుర తీసుకెళ్తున్నారా? అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కనిష్ట సంపద నశించాలి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలన, నశించాలి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పాలన, నశించాలి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలన. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం.